శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ నవమి సోమవారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:18 వరకు ఉంది. తదుపరి ఉత్తరాభద్ర. ఈరోజు డిసెంబర్ 9, 2024 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:15 లాగైతే 12:59 వరకు ఉంది. దుర్ముహూర్తం మాత్రం మధ్యాహ్నం 2:20 లాగైతే 3:12 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 10:16 లాగైతే 11:45 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో చెందిన వాడికి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది, ధనవ్యయం కలుగుతుంది. వృషభ రాశిలో చెందిన వాడికి ధనాదాయం బాగుంటుంది. మిథున రాశిలో చెందిన వాడికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో చెందిన వాళ్ళకి పితృరాజ్యానికి సంబంధించి శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సింహరాశిలో చెందిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య భాగం ఏర్పడుతుంది. కన్యారాశిలో చెందిన వాళ్ళకి కాలతరపరకు ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో చెందిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో చెందిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా శుభకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధనురాశిలో చెందిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మకర రాశిలో చెందిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో చెందిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో చెందిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సోమవారం, అందువలన ఆ చంద్రశేఖరుని, పరమేశ్వరుని ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసంపదలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయ కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి బలరామ.